స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రికి మనసారా స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం స్తోత్రం. బోలో యీశు మహారాజ్ కి జై. బోలో యీశు మహారాజ్ కి జై. బోలో యీశు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం. పరిశుద్ధుడు మహోన్నతుడైన యేసయ్యకు మనసారా స్తుతిస్తామండి. మనసారా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా తండ్రి, దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి, వారాన్ని బట్టి ప్రియులారా ప్రభును స్తుతిస్తామండి. మనసారా ప్రభును స్తుతిస్తాం. స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షరం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్ను నే మరువనేసు. అందరం పాడదాం, అందరం నాతో పాటు ఆయన నామాన్ని కీర్తిద్దామండి. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షరం. దేవా ఈ దినం, ప్రభువా ఈ క్షణం. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మరి రోజంతా మీకు కృప కలుగునగాక, క్షేమము కలుగునగాక, శుభము కలుగునగాక, లాభము కలుగునగాక. హల్లెలూయా. మనసారా ప్రభు స్తుతిస్తామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. సంవత్సరం అంతా నా ప్రభు సన్నిధి, ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉండునుగాక. మీరు వెళ్ళే చోట్ల, ప్రతి చోట్ల నా ప్రభు యొక్క దూతలు మీకు కావలిగా ఉండునుగాక. మరి నాటి సంవత్సరాలు, నూతన సంవత్సరాలు ఎన్నో జరుపుకుందురుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక. పిల్లలు లేకుండా ఉంటున్న వారికి కూడా సంతాన మరి ఆ కృపను అనుగ్రహించునుగాక. అలాగే వివాహాలు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి దయచేసి మంచి జీవిత భాగస్వాములను మరి అనుగ్రహించునుగాక. అలాగే ఆయా సమస్యలతో, అప్పుడు సమస్యలతో ఉంటున్న వారిని నా ప్రభు విడిపించునుగాక. మన దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, ప్రజలను బట్టి, పాలకులను అందరిని బట్టి, అలాగే ఈ దేశంలో, మన దేశంలో జరుగుతున్న మరి క్రైస్తవ సేవను బట్టి, సాంఘిక సేవను, అలాగే సంఘాలను బట్టి సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని మరి పరిచర్య చేస్తున్నటువంటి సేవకులందరిని బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మౌలను బట్టి, ఇచ్చిన సేవను బట్టి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మనసారా త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మహిమ, ఘనత, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళిపోవాలండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన మరి వాగ్దానం, ఈ దిన వాగ్దానాన్ని చూద్దామండి. మరి ఈ వాక్యం పిల్లారా, మీ ప్రార్థన మనవురు నేరు ఫోన్ చేసే కానీ వాట్సాప్ గ్రూప్లో తెలియజేయండి. అలాగే మరి ఆర్థికంగా కూడా మరి పరిచర్యకు సహకరించండి. అది విశ్వాస పరిచర్య, మరి విశ్వాస పరిచర్య కదా, అడగొద్దు కదా అని అంటే పౌలు కూడా మరి అడిగాడు. అడిగే విధానాలు ఉంటుంది. అడుక్కునే విధానం వేరు, అడుక్కునడం వేరు, అడగడం వేరు, అడుక్కోవడం వేరు. అడుక్కోవట్లేదు, అడగడం.
ప్రైజ్ ద లార్డ్. దేవుని పని చేస్తున్నాను కాబట్టి మరి ప్రేమపూర్వకంగా దేవుని బట్టి దేవుని ప్రేమను బట్టి మరి అడగడం జరుగుతూ ఉంది. సరే అండి, దేవుని వాక్యం చూద్దాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే మరి కీర్తనలు 66 అండి. త్వరగా మనము అంటే సమయం చాలా విలువైంది, 10 నిమిషాలే ఉంటుంది కాబట్టి మీరు 66వ కీర్తన 10 చదువుతానండి. 66:10. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలము చేసి ఉన్నావు. చాలు, నిర్మూలము వేరు, లయము వేరండి. దేవా, మమ్మను పరిశీలించి ఉన్నావు ఏంటండి? మరి ఈరోజు ఏంటంటే మన దేవుడు మనలను పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఏంటండి? పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి అక్కడ చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను, చూడండి కొన్ని మాటలు జస్ట్ అక్కడ. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రం అనగా గలీలే సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించాను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయునై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. హల్లెలూయా. ఫిలిప్పును అడుగుతున్నాడు. ఇంతమంది మరి పస్కా పండుగ కదా, పస్కా పండుగకి మరి ఆయా ప్రాంతం నుండి రావాలి, ఆయా దేశాల నుండి. మరి పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగలు ఉన్నాయి కదండి యూదులకి. మరి అందరూ యెరూషలేముకు వచ్చేసారన్నమాట. జనాలు వచ్చారు, మరి యేసయ్య మాటలు వింటూ ఉన్నారు. బాగుపడేవారు బాగుపడతా ఉన్నారు, అనుమానించేవారు అనుమానిస్తూ అట్లాగే రోగంతో వెళ్ళిపోతున్నారు. విశ్వాసంతో వచ్చిన వారందరూ కూడా మరి బాగుపడ్డారు. ఇక్కడ ఫిలిప్పును అడుగుతున్నాడు, పరీక్షిస్తున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన ఏమి చేయున్నాడో ఎరిగి తెలిసి కూడా పరీక్షించాడు ఫిలిప్పును. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పరీక్షించే దేవుడు. ఎందుకు పరీక్షిస్తాడు అనంటే బైబిల్లో రాయబడింది. మొదటి పేతురు, ఇంకా కొన్ని 1:6-7, అలాగే ద్వితీయోపదేశకాండం 8:16, యాకోబు 1:12 అక్కడ రాయబడింది. చదువుకోండి తర్వాత. మరి ఇది యూట్యూబ్ కాబట్టి మీకు వెనక్కి వెళ్ళినా కూడా మీకు ఆ వచనాలు కనబడతాయి. నేను చెప్పిన మాటలు అవి మరలా వినండి. మనల్ని ఎందుకు దేవుడు పరీక్షిస్తాడంటే మన మేలు కొరకై. హల్లెలూయా. నా దేవుడు పరిశీలించే దేవుడు. మన ప్రభు మనల్ని పరిశీలించే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయనట్టు మమ్మలను మరి నలుపుతున్నావు, భయంకరమైన శ్రమలు గుండా మమ్మలను మరి పరీక్షిస్తున్నావు. ఈ భయంకరమైన శ్రమలు మనల్ని తొక్కటనే కాదు, ఇవన్నీ ఏంటంటే మన ఆశీర్వాదాల కొరకే. హల్లెలూయా. సమృద్ధి అయిన ఆశీర్వాదాల కొరకే ప్రభు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఏమనుకుంటున్నారా? మరి నీకు శుభము కలగటానికే, నీకు మేలులు కలగటానికి, మంచి కలగటానికే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మరి భోజనం విషయంలో ఇక్కడ అనేకులు వచ్చారు కదా, ఫిలిప్పును పరీక్షిస్తూ
అడిగారు. పరీక్షిస్తాడు. తనను ప్రేమించు వారిని దేవుని ప్రేమిస్తున్నారా అయితే మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఏదో నిన్ను నిలబడానికో ఏదో ఊరికనే కాదు, ఆ పరీక్షల వెనకాల సమృద్ధైన దీవెనలు ఉన్నాయి. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించండి. పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆ పరీక్ష, ఆ యొక్క మరి ఆ మార్గాల తర్వాత సమృద్ధినిచ్చే దేవుడు. మీ బిడ్డలను ఆ సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికి తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.